అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం 8వ తారీఖు జూన్ నుంచి 14వ తారీఖు జూన్ 2025 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి అధిపతి శుక్రుడు ఎప్పుడైతే మేషరాశిలో సప్తమంలోకి రావటం వల్ల తులారాశికి ఎంతో అద్భుతాలు కలిసి వస్తాయి. ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉత్తేజంగా ఉంటారని కూడా చెప్పొచ్చు. పాజిటివ్ ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది. ధన ఆదాయానికి అధిపతి కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చాడో మంచి ధన ఆదాయం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల చదువు విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుజుడు సప్తమాధిపతి, భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, అన్ని రకాల శుభవార్తలు అందుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అనేక రకాలుగా
దంపతుల జీవితాలు బాగుంటాయి. గురువు యొక్క భాగ్యస్థితిలోకి రావటం, మీ జాతకంలో మీకు బంధువులతో స్నేహితులతో పెద్ద విరోధాలు ఉండవు, అలా అని చెప్పి పెద్ద మేలు ఉండదు. ఎప్పటికైనా సరే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యానికి అధిపతి కూడా గురువే. గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల చిన్న చిన్న శ్రద్ధలు వహించాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. శని యొక్క స్థితి వల్ల 6వ ఇంట్లో శని ఉన్నప్పటికీ తులారాశికి అతి మిత్రుడు కాబట్టి మంచి మేలు చేస్తాడు. కాబట్టి శని పాపస్థానంలో ఉండి మేలు చేస్తున్నాడు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, లావాదేవీలన్నీ బాగుంటాయి. నలుగురు సహాయ సహకారాలు తీసుకొని చేయండి. ఒకరి సలహా తీసుకోవడం మంచిది. మీకు భార్యనో బంధువులో ఎవరో నచ్చిన వాళ్ళ సలహా తీసుకొని లావాదేవీలు మంచిగా చేసుకోండి. లాభదాయకంగా ఉన్నాయి. వాహనాలు, విలువైన వస్తువులు, ఇల్లు, ల్యాండ్ అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగానే ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా వాళ్ళ విదేశాలు పంపాలన్నా, వాళ్ళ యొక్క పై చదువుల కోసం అనుకున్న కాలేజీలో దొరకాలి సీటు, అలాగే సబ్జెక్ట్ రావాలి, ఆ సబ్జెక్టు రావాలన్నా కూడా ఈ వారం అంతా బాగానే ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా భాగ్యాధిపతి బుధుడు భాగ్యంలో ఉండడం విపరీతమైన అదృష్టాన్ని కలిగించింది. మంచి అదృష్టమే కాదు, ధర్మమార్గాన్ని నిర్దేశిస్తుంది. మంచి గురువును పరిచయం చేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దల యొక్క ఆశీస్సులతో మంచిగా వాళ్ళ నుంచి రావాల్సినటువంటి అన్నీ వస్తాయి. మీకు హ్యాపీగా ఉంటారని చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అనేకంగా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ తెలివితేటలకు తగినట్టుగా సన్మానాలు, సత్కారాలు కూడా జరుగుతాయని చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క స్థితి అష్టమంలో ఉండడం వల్ల వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు చాలా అప్రమత్తమై ఉండాలి. సూర్యగ్రహ శాంతి చేసుకోవాలి, గురుగ్రహ శాంతి చేసుకోవాలి. వీలైతే శనిగ్రహాన్ని కూడా చేసుకోవడం ఎంతో మంచిది. అదన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలని మీకు వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి ఖర్చు అధికంగా ఉండే అవకాశము తులారాశి వాళ్ళకు ఉంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ దశ జరుగుతుంది, లోపల ఏమవుతుంది జాతకంలో అని తెలుసుకొని ముందుకెళ్దాం. మీ డీటెయిల్స్ అని నాకు పంపించండి. మీ జాతకాన్ని PDF చేసి పంపిస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి చెప్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుందని తెలియజేస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్.